14 మార్చి 2024 గురువారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము మరియు ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు, ప్రయాణానికి వారసుల వివరాలు, చేయాల్సిన ప్రత్యేక రెమెడీ. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 14 మార్చి 2024 గురువారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు, ప్రయాణ వారసుల వివరాలు మరియు ఈరోజు స్తోత్రం చేయాల్సిన స్తోత్రాలు ఏంటి, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో. 14 మార్చి 2024 గురువారము శ్రీ శోభకృత నామ సంవత్సరము, పాల్గొన మాసము, శశిఋతు ఉత్తరాయణం. ఈరోజు చవితి. సూర్యోదయం 6:18 ప్రారంభమవుతుంది. సూర్యుడు 6:06 అస్తమిస్తాడు. ఈరోజు శుక్ల చవితి. ఉదయం 6:35 ఉంటుంది. నక్షత్రం భరణి నక్షత్రము రాత్రి 10:10 వరకు ఉంటుంది. ఈరోజు యోగము వైద్యుతి, కరణము భద్ర. శుభ సమయాలు ఉదయం 11:15 నుంచి 12 వరకు ఉంటాయి. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. యమగండము ఉదయం 6 నుంచి 7 వరకు. ఇకపోతే దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:45 నుంచి 3:36 వరకు ఉంటాయి. వర్జము ఈరోజు ఉదయం 8:24 నుంచి 9:55 వరకు. అమృత గడిలు సాయంత్రం 5:43 నుంచి 7:13 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము. దేవానాంచ విశ్రాంత గురుకాంత సందీపం బుద్ధిమంత త్రిలోకస్థం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం కానీ, 16 సార్లు జపం చేసుకోవడం కానీ, గురువారం కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకుంటే అది శుభ ఫలితాలు ఇస్తాయి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు, ఎవరికైతే విద్యలో ఇబ్బంది కలుగుతుందో వారు కానీ, సంతానం విషయంలో కానీ ఇబ్బందులు ఉన్నాయో వాడు కొంత సంకల్పం చెప్పుకొని ఒక 40 రోజుల పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సంతానం కలుగుతుంది. రోజు 16 సార్లు చేయాలి. అలాగే ముఖ్యంగా పౌర్ణమి రోజు ఉదయం 9:15 నుంచి 10:15 లోపల లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది కాబట్టి రావి చెట్టు వద్ద మొదల్లో మీరు ప్రతి పౌర్ణమికి నెయ్యితో దీపం వెలిగించి ఒక చెంబడి నీళ్లు ఆ చెట్టు మొదల్లో పోసి 16 సార్లు ప్రదక్షిణిస్తూ ఓం మహాదేవచ విష్ణు విష్ణుపతి నుంచి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని ఆ రోజు జపం చేయాలి. అలా చేయడం వల్ల ధన విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. అలాగే సంతానం కూడా మంచి సంతానం కూడా కలుగుతుంటుంది, సత్సంతానం కలుగుతుంది. అలాగే ఎవరికైనా ఏదైనా జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు వీసా రావడం లేదు, లేకుంటే ఏదో ఉద్యోగానికి అప్లికేషన్ రావడం లేదు, అలాగే ఇంకేదైనా సమస్య ఉంటే కూడా ఒక 5 గురువారాలు ఏదైనా పురాతనమైన శివాలయంలో శివునికి అభిషేకం చేయిస్తే 5వ గురువారానికి మీ కోరికలు, మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మొదటి గురువారం రోజు మీరు విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి అలాగే ఆ రోజు శివునికి అభిషేకంతో ప్రారంభించాలి. అలాగే 5 గురువారాలు శివునికి, 2వ గురువారం నుంచి ఒక శివునికి మాత్రం అభిషేకం చేయిస్తే సరిపోతుంది. ఇలాగ చేయడం వల్ల సంకల్పం చెప్పుకొని సంకల్పంలో అయితే శివాలయంలో శివునికి ఎదురుగా నందిని విగ్రహాన్ని ఉంచి మీరు అభిషేకం చేయించండి, ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం కూడా ఉంది కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము. హిమగుంద మణాలాభం దైత్యానం పరమం గురం సర్వశాస్త్ర ప్రోక్తవారం మార్గం బ్రహ్మం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు తగ్గుతాయి. ఈరోజు తారాబలాన్ని పరిశీలి. ఈరోజు భరణి నక్షత్రము. తారాబలం ఈ విధంగా ఉందంటే అశ్విని మఖామూల నక్షత్రాలకు సంపత్తార అవుతుంది, బాగుంది. భరణి పూర్వ పలుగుని పూర్వాషాఢ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు. కృత్తిక ఉత్తర పలుగుని ఉత్తరాషాఢ నక్షత్రాలకు పరమతార అవుతుంది కాబట్టి
బాగుంటుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు విస్తారం అవుతుంది కాబట్టి బాగుంది. అలాగే ఆరుద్ర, మృగశిర, చిత్తా, ధనిష్ట నక్షత్రాలకు నైదంతార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఆరుద్ర, శతభిషం, స్వాతి నక్షత్రాలకు సాధంతార అవుతుంది కాబట్టి బాగుంటుంది. ఇది బాగుంది. ఈరోజు పూర్ణరస్సు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలు ప్రత్యక్తార కాబట్టి బాగాలేదు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. వాహన కొనుగోలు తీసుకోవడం కానీ సర్జరీలు కానీ బాగుంటుంది. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు విపత్తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు మేషరాశి, అలాగే మిథునము, కర్కాటకము, తుల, వృశ్చికము, కుంభరాశులకు చంద్రబలం బాగుంది. తారాబలం బాగలేకుండా చంద్రబలం బాగుంటే ఈరోజు గురువారం కాబట్టి కిలోంబావు శనగలు దానం చేసి లేదా గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రము దేవనాంచ విశ్రాంతి గురుకాంత సందీపం బుద్ధిమంతం తిలకొస్తున్నారు వస్తు అనే స్తోత్రాన్ని సార్లు జపం చేసుకొని ఎవరి పనులు చేస్తే ఆ పనులు మీకు సానుకూలత ఏర్పడుతుంది. ఇకపోతే గురువారం దక్షిణం వారసులు అవుతుంది కాబట్టి దక్షిణం వైపు ప్రయాణం పెట్టుకోకూడదు. వాయిదా వేసుకోండి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే ఎవరు గురువారం రోజు పశ్చిమ వైపు ప్రయాణం దలాభం ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు పడమ వైపు వెళ్ళి ఏవైనా పనులు ఉంటే చూసుకొని ఆ తర్వాత ఉత్తర వారసులు అవుతుంది కాబట్టి ఉత్తర చేసుకుంటే ఆ పనులు పశ్చిమ పడమ వైపు ప్రయాణం చేస్తే ఉంటుంది కాబట్టి ముందు ఈరోజు భరణి నక్షత్రాలు తర్వాత ఉత్తర వైపు పని చేసుకుంటే మీకు ఆ పనులు లోపల విజయాలు లభిస్తుంది. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. దోషం లేదు. 3వ పాదంలో జన్మించిన వారికి తండ్రికి పుత్రికకు జనమైన ఎల్లా శిశువు తల్లికి దోషం కలుగుతుంది. ఆ దోషం 22 రోజుల పాటు ఉంటుంది. ఈ నక్షత్ర జపము నవగ్రహ దానంలో మహాన్యాస రుద్రాభిషేకాలు చేయించి హోమం చేయించి ఏదైనా మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. అంటే మంచి రాజకీయ నాయకుడు, మంచి వ్యవహారకర్త అవుతారు. నిరోగి రోగం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేవారికి దీర్ఘాయుస్సు ఉంటుంది. ఈ బడి నక్షత్రంలో పుట్టే స్త్రీ మిక్కిలి సుఖపడినది, హాస్యం మాట్లాడు తల్లిదండ్రులను పూజించినది మరియు అధికారం చెలాయించడం అవుతుంది అందరిపైన, ఈ ప్రపంచపైన. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.